విద్యార్థి లోకానికి మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రతి ఆంగ్లాభిమానికి మీ ఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం గోల్డెన్ టేబుల్ నెంబర్ 7 ఏంటో నేర్చుకోబోతున్నాము. ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 7 అర్థం కావాలంటే గతంలో రిలీజ్ చేయబడిన గోల్డెన్ టేబుల్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6 ఆ 6 వీడియోస్ చూస్తే తప్ప ఈ టేబుల్ మీకు అర్థం కాదు. సరే, మనము ఏ టాపిక్ తీసుకున్నాము? ఈ గోల్డెన్ టేబుల్స్కి వాంట్ టు అనే టాపిక్ తీసుకున్నాం. మరి వాంట్ టు అనే టాపిక్ చివరి దశకు వచ్చేసింది. ఇది చివరి టేబుల్ అనమాట. ఇంగ్లీష్ అనే పదంలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 7 లెటర్స్ ఉన్నాయి. ENGLISH ఇవన్నీ కౌంట్ చేస్తే 7 లెటర్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో ప్రతి టాపిక్ని కూడా 7 టేబుల్స్గా డివైడ్ చేశాము. 7 అనే నెంబర్ కూడా చాలా పవర్ఫుల్. 7 హెవెన్, అగో 7 అండ్ హెవెన్. చూడండి, 7 అనే పదం చాలా పవర్ఫుల్. మనందరి జీవితంలో 7 అడుగులు వేస్తుంటాం. ప్రతి ఒక్కరు పెళ్ళేప్పుడు 7 అడుగులు అంటాం, అంటే 7 days అండ్ 7 steps అంటాం. 7 అనేది అక్కడ కూడా పవర్ఫుల్ నెంబర్. ఇంగ్లీష్ అనే పదంలో 7 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 7 అనే లెటర్ పవర్ఫుల్. 7 hills అంటాం, 7 కొండలు అంటాం, అక్కడ కూడా 7 వచ్చింది. 7 days అంటాం, వారానికి 7 days అంటాం. అంటే 7 wonders కూడా అంటాం. 7 wonders చూడండి, 7 ఎక్కడెక్కడ వస్తుంది? 7 wonders వస్తుంది, 7 steps వస్తుంది, 7 hills వస్తుంది, 7 days వస్తుంది. ఇంగ్లీష్ అనే పదంలో 7 లెటర్స్ వస్తున్నాయి. ఇంగ్లీష్లో సబ్జెక్ట్స్ కూడా 7 ఉన్నాయి. I, we, you, they, he, she, it. ఇదిగో ఇక్కడ కూడా 7 వచ్చింది, అంటే 6 సార్లు వచ్చింది. ఇంకొకసారి చూస్తారా? సప్త స్వరాలు అంటాం, లేదా సప్త సముద్రాలు అంటాం. అంటే సప్త అంటే ఎంత? 7. 7 అనే నెంబర్కి చాలా ప్రాముఖ్యత ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి నేను కూడా ఏం చేశాను ఫ్రెండ్స్ అంటే, ఇంచుమించు నాకు ఒక 18 సంవత్సరాల అనుభవం ఉంది ఈ టీచింగ్ ఫీల్డ్లో. 2003లో నాది పీజీ అయిపోయింది. 2003 నుంచి ఇదే ప్రపంచంలో ఉన్న, టీచింగ్ ప్రపంచంలోనే ఉన్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు 2022 ఆగస్టు 31 ఈరోజు. అంటే ఈ గత 18 సంవత్సరాల నా జీవితంలో ఈ ఫీల్డ్ పైననే, ఈ ఫీల్డ్లోనే జీవిస్తున్నాను. కాబట్టి నేనే కాదు, ఏ గురువైనా, వ్యవసాయదారుడైనా, ఆటో డ్రైవర్ అయినా సరే, 10-15 years ఒకటే రంగంలో జీవిస్తే చాలా ఐడియాస్ వస్తాయి. సో నాకు కూడా అంటే క్రియేటివ్గా ఆలోచించడం వల్ల ఎన్నో టెక్నిక్స్ తెలిసినాయి. ఈ టెక్నిక్స్ ద్వారా మీకు ఈజీగా ఇంగ్లీష్ నేర్పించే అవకాశం నాకు దక్కింది. దీని ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ టెక్నిక్స్ మీరు కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 7 ప్రత్యేకత ఏంటి ఫ్రెండ్స్ అంటే, ఇక్కడ అంటే ప్రశ్నలు, అంటే ప్రతి టాపిక్లో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఏమనుంది? ABCDE అని ఉంది. ABCDE అంటే ఏంటి? ఏ అంటే ఎనీ అని ఉంది. ఇక్కడ ఒక్కో లెటర్ కింద ఉంది. ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి, డి అంటే ఏంటి, ఈ అంటే ఏంటి. మొత్తానికి అన్నీ కలిపి చదువుతుంటే ఏమని వస్తుంది? ఎనీబడి కెన్ డ్యాన్స్ ఇన్ ఇంగ్లీష్. ఎస్, ప్రతి టాపిక్ని కనుక మీరు ఇట్లా 7 పార్ట్స్గా డివైడ్ చేసి, ఇప్పుడు ఒక కచ్చి జామకాయని కొరుకొని తింటే పండ్లు పోతాయి, దాన్ని కట్ చేసుకొని తినొచ్చు, కాస్త ఈజీగా తినొచ్చు. కానీ పండు ముసలోళ్ళు, పసిపిల్లలు కట్ చేసేసి కూడా తినలేరు, వాళ్ళకు జ్యూస్ చేసి తాపాలి. అంటే కచ్చి కొబ్బరికాయ కావచ్చు, కచ్చి జామ పండుని కావచ్చు, ఏ పండైనా సరే కచ్చి కాయని కట్ట 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 కట్ చేసి తినడం కంటే జ్యూస్ చేసుకొని తాగితే ఇంకా ఈజీ. అట్లాగే ఇంగ్లీష్లో కూడా ప్రతి టాపిక్ని 7 పార్ట్స్గా కట్ చేసి, డివైడ్ చేసి మీకు జ్యూస్ చేసి ఇవ్వడమే ఈ గోల్డెన్ టేబుల్స్ యొక్క లక్ష్యం. ఎస్, ప్రతి టాపిక్ని ఇట్లా 7 పార్ట్స్గా డివైడ్ చేయండి. జ్యూస్ తీసుకుంటున్నట్లనే ఉంటుంది. జ్యూస్ పసిపిల్లలు తాగొచ్చు, పండు ముసలోళ్ళు తాగొచ్చు, ఏ జిగురు పోవాలైనా అలవోకగా తాగొచ్చు జ్యూస్ని. కానీ కచ్చి పండుని మీలాంటి యంగ్స్టర్సే తింటారు, పసిపిల్లలు పండు ముసలోళ్ళు తినలేరు కదా. సో ఇక్కడ ఉండే నేను ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రతి టాపిక్ని ఎవరైనా సరే ఈజీగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంది. మరి ఈ టేబుల్లో ఎనీబడి కెన్ డ్యాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఉంది కదా, అంటే ప్రతి టాపిక్ని కనుక మీరు 7 పార్ట్స్గా డివైడ్ చేసి నేర్చుకుంటే మీరే అంటారు ఎనీబడి కెన్ డ్యాన్స్ ఇన్ ఇంగ్లీష్ అని. చూద్దాం, చూడండి ఫ్రెండ్స్. 1, 2, 3, 4, 5 ఇక్కడ 5 steps ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఒక్కటి పక్కకి పెట్టేసేయండి. బి నుంచి చూడండి, 1, 2, 3, 4. ఈ టేబుల్లో ఏం నేర్చుకోబోతున్నారు ఫ్రెండ్స్ అంటే, ఇంగ్లీష్లో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి. చూడండి, ఫస్ట్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చూద్దాం. అసలు వేటిని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు? హెల్పింగ్ వర్బ్ చేత ప్రారంభించబడే ప్రశ్నలను ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, డూ అనేది ఒక హెల్పింగ్ వర్బే.
డూ యూ టేక్ కాఫీ అంటాం, లేదా డూ యూ వాంట్ టు టేక్ కాఫీ అంటాం. ఓకే, ఆర్ అనేది కూడా హెల్పింగ్ వర్బే. ఆర్ యూ వాచింగ్ టీవీ నౌ అంటాం. విల్ అనేది హెల్పింగ్ వర్బే. విల్ యూ మీట్ మీ టుమారో అంటాం, అంటే మీరు రేపు నన్ను కలుస్తారా. ఇలా హెల్పింగ్ వర్బ్స్ చేత ప్రారంభించబడే ప్రశ్నలను ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. దేవాలయంలో నవగ్రహాలు ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. ఇంగ్లీష్లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా 9 ఉంటాయి. అంటే వాట్ కానీ వేరు కానీ డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటి ప్రశ్నలు అడిగినప్పుడు వాటిని డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ అంటారు. అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మీరు అడగాలనుకున్నప్పుడు ఒక వాక్యంలో 4 స్టెప్స్ ఉండాలి. డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ మీరు ఎవరినైనా అడగాలనుకున్నప్పుడు 5 స్టెప్స్ ఉండాలి. మరి డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. దేవాలయంలో నవగ్రహాలు ఎన్ని ఉంటాయి? 9. ఇంగ్లీష్లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా ఎన్ని ఉంటాయి? 9. ఇదిగో 9 చూడండి. 1 వాట్, 2 వేర్, 3 వెన్, 4 వై, 5 హూ, 6 హూమ్, 7 హూజ్, 8 విచ్. మరి 9 ఎక్కడుంది అని అంటున్నారు కదా, ఇదిగో ఇక్కడ హౌ. ఇలా 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్లలో ఏ ఒక్క డబ్ల్యూహెచ్ వర్డ్ తోటి మీరు ప్రశ్న స్టార్ట్ చేసినా అది డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్ అవుతుంది. సో ఈ టేబుల్ యొక్క ఉద్దేశం ఏంటి ఫ్రెండ్స్ అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్కి డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్కి తేడా తెలుసుకోబోతున్నారు. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్స్ చేత ప్రారంభించబడతాయి. సో మనము వాంట్ టు అనే టాపిక్ గురించి చర్చిస్తున్నాం కాబట్టి వాంట్ టు పైన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా స్టార్ట్ అవుతాయి అంటే హెల్పింగ్ వర్బ్స్ చేత. ఈ టాపిక్లో డూ డస్ అనే 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు, సార్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా అని నన్ను అడగాలి. మీరు అంటే యూ కదా, నేను అంటే సబ్జెక్ట్ ఏం తీసుకుంటారు మీరు ఇక్కడ? సబ్జెక్ట్ యూ తీసుకున్నారు. యూ ముందు ఏం రావాలి? డూ రావాలి. ప్రశ్నలు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్స్ చేత స్టార్ట్ కావాలి. నన్ను అడుగుతున్నారు కాబట్టి ఎదుటి వ్యక్తిని యూ అంటాం కాబట్టి నీవు అంటాం కాబట్టి యూ ముందర ఏం రావాలి? డూ రావాలన్నా డస్ రావాలా? యూ దే ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే డూ తీసుకోవాలి. ఇక్కడ హీ షీ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వస్తే డస్ తీసుకోవాలి. ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కాబట్టి యూ డూ యూ అనాలి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు 4 స్టెప్స్. స్టెప్ నెంబర్ 1 హెల్పింగ్ వర్బ్, స్టెప్ నెంబర్ 2 సబ్జెక్ట్, స్టెప్ నెంబర్ 3 మెయిన్ వర్బ్, స్టెప్ నెంబర్ 4 ఎక్స్ట్రా వర్డ్స్. డూ యూ తర్వాత టాపిక్ పేరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. లెర్న్ అనేది మెయిన్ వర్బ్, అది మొదటి రూపంలో ఉండాలి వాంట్ టు వచ్చినప్పుడు. ఇంగ్లీష్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అనుకోవచ్చు, ఎక్స్ట్రా వర్డ్స్ అనుకోవచ్చు. డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఇక్కడ దే తీసుకున్నాం అనుకోండి, డూనే రావాలి. డూ దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. మరి అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాడా అని మనం అడగాలి. ఇక్కడ నర్సారెడ్డి అని ఒక గురువు గారు ఉన్నారు, ఒక ఆంగ్ల ఉపాధ్యాయుడు ఉన్నారు. ఇక్కడ అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అతడు అంటే ఇక్కడ హీ కాబట్టి డస్ హీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుండా. మరి ఇక్కడ షీ, ఇక్కడ సుధా రాధా అని 2 అమ్మాయిలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సుధా అనుకుందాం లేదా రాధా అనుకుందాం. సుధా తీసుకున్నా రాధా తీసుకున్నా ఇక్కడ షీ వస్తుంది కాబట్టి డస్ వస్తుంది. అంటే డస్ సుధా లేదా డస్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుందా? లేదా పేర్లు తీసుకోండి. కోటేష్ అని అనుకోండి, ఒక అబ్బాయి పేరు ఇది. కోటేష్ పేర్లు తీసుకుందాం. కోటేష్ అంటే హీ కదా. డస్ కోటేష్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? కోటేష్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుండా? నెక్స్ట్ ఒక అమ్మాయి పేరు తీసుకుందాం, ధనలక్ష్మి అనుకోండి. ధనలక్ష్మి అంటే షీ కదా. డస్ ధనలక్ష్మి వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? ఇలా అండి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ రాసే పద్ధతి. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్కి 4 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ నెంబర్ 1 హెల్పింగ్ వర్బ్, స్టెప్ నెంబర్ 2 సబ్జెక్ట్, స్టెప్ నెంబర్ 3 మెయిన్ వర్బ్, స్టెప్ నెంబర్ 4 ఎక్స్ట్రా వర్డ్స్. మరి ఇప్పుడు డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్కి మాత్రం ఒక్క స్టెప్ పెరుగుతుంది. ఇవి 4, అవి 5 స్టెప్స్. ఏం లేదు. డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ప్రత్యేకంగా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎక్సలెంట్గా నేర్చుకుంటే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ విల్ బికమ్ డబల్ ఈజీ. ఈ 4 స్టెప్స్ ఇలాగే ఉంటాయి. అంటే ఈ 4 ఐటమ్స్ వాడి మీరు ఒక వాల్ కట్టారు. ఒక వాల్ కట్టడానికి ఏం కావాలి ఫ్రెండ్స్? బ్రిక్ లేదా స్టోన్ కావాలి, సిమెంట్ కావాలి, శాండ్ కావాలి, వాటర్. వాల్ కట్టడానికి 4 ఐటమ్స్ కావాలి. 1 2 3 4 అంటే సిమెంట్, శాండ్, వాటర్ అండ్ బ్రిక్ అంటే 4 ఐటమ్స్ కావాలి. ఆ 4 ఐటమ్స్ తోటి మీరు వాల్ కన్స్ట్రక్షన్ చేశారు. సిమెంట్ అనుకోండి, శాండ్ అనుకోండి, వాటర్ అనుకోండి, ఓకే, బ్రిక్ లేదా స్టోన్ అనుకోండి. వాక్యం నిర్మించడానికి 4 ఐటమ్సే, వాల్ నిర్మించడానికి కూడా 4 ఐటమ్సే. వాల్ నిర్మించడానికి మనం ఏం చేస్తాం? పెయింట్ వేస్తాం.
పెయింట్ వేయడం చాలా ఈజీ, వాల్ కట్టడమే ఆలస్యం. పెయింట్ చేయడం ఎంత చెప్పండి, వాల్ కట్టడమే చాలా కష్టం, వాక్యం నిర్మించడమే కష్టం. తర్వాత డబుల్ టైప్ క్వశ్చన్ చాలా ఈజీ. కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి పెయింట్ వేయడం ఎంత ఈజీయో ఒక ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ని దాన్ని డబుల్ టైప్ క్వశ్చన్స్గా మార్చడం అంత సులభం. ఇదే వాక్యానికి ఇక్కడ వాట్ పెడితే సరిపోతుంది. గోడకి పెయింట్ ఎట్లేస్తామో ఏం రిస్క్ లేకుండా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ని డబుల్ టైప్ క్వశ్చన్గా మార్చాలంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ముందల ఈ 9 డబుల్ వర్డ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ 9లో మీకు నచ్చింది, మీరు బాగా మెచ్చింది, మీ ఇష్టం. ఇక్కడ వాట్ రాసుకుంటారా, వేర్ రాసుకుంటారా, వెన్ రాసుకుంటారా, వై రాసుకుంటారా, హౌ రాసుకుంటారా, అది మీ ఇష్టం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏముంది, డూ యూ, ఇంతకుముందు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అని ఉండే. నీవు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావా? సరే, నువ్వు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావా అనుకుందాం. అది డబుల్ టైప్. ఎందుకు అంటే వై కదా, ఇక్కడ వై తీసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ డూ ఉంది కదా. వై డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు? మరి వారు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? వై డూ దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? అతడు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నాడు? వై డస్ హీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? ఆమె ఎందుకు నేర్చుకోవాలనుకుంటుంది? వై డస్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? చూసారా? లేదు, ఎక్కడ నేర్చుకోవాలనుకుంటున్నారు? వేర్ రాసుకోండి. ఇక్కడ ఈ వాక్య నిర్మాణం అలాగే ఉంటుంది. వేర్ డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? దే అనుకోండి, వేర్ డూ దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? హీ అనుకోండి, వేర్ డస్ హీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? షీ అనుకోండి, వేర్ డస్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? ఎప్పుడు నేర్చుకోవాలనుకుంటున్నా? ఎప్పుడు అంటే ఏంటి? వెన్. ఇక్కడ వెన్ పెట్టుకో. వెన్ డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? నీవు ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకోవాలనుకుంటున్నావు? దే. వెన్ డూ దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? హీ అనుకోండి, వెన్ డస్ వస్తుంది, వెన్ డస్ హీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? అతడు ఎప్పుడు నేర్చుకోవాలనుకుంటున్నాడు? షీ అనుకోండి, వెన్ డస్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? ఇలా ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ అన్న పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 7లో మీరు ఏం నేర్చుకున్నారు ఫ్రెండ్స్ అంటే, ప్రతి టాపిక్లో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా ప్రారంభమవుతాయి, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా ప్రారంభమవుతాయి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో తెలుసుకున్నారు. ఈ వీడియో చక్కగా అర్థమైందని ఆశిస్తూ త్వరలో మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తానని మాటిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ